కులాసేనా అందరూ? అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు కొత్త సంవత్సరము, అందుకని పూజా విధానం, వంట మా ఇంట్లో నేను ఎలా చేస్తాను అనేసి ఒక వీడియో అయితే చేశాను. ఇది కొత్త సంవత్సరం సందర్భంగా వీడియో చేస్తే తమిళ్ ఉగాది ఈ టైంకి రిలీజ్ చేయాల్సి వస్తుంది. అందుకే తమిళ్ వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు వాళ్ళకి ఉగాది కొత్త సంవత్సరం అన్నమాట. సో మా ఇంట్లో పూజ అయితే నేను ఇలా జరుపుకున్నానండి. అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సరేనా? ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మామిడికాయ చిత్రాన్నం, ఉగాది స్పెషల్ కదా, అందుకు స్వీట్ అయితే అయింది. ఇంకా అన్నం చేసేసాను, మామిడికాయ చిత్రాన్నం, పప్పు అన్నీ చేయాలి. సో ఇప్పుడు మీకు మామిడికాయ చిత్రాన్నం అయితే చూపిస్తున్నాను. పండుగ కదండి, బిజీ బిజీ బిజీ. ఏమంటే ఫస్ట్ మనం ఇలాంటి మామిడికాయ ఒకటి తురిమి పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను తురుముతున్నాను. వెల్లుల్లి, ఆనియన్, మిర్చి తెల్లగా అయితే బాగా పడాలండి, టేస్ట్ బాగా వస్తుంది. ఇంకా శనగనాలు, పసుపు, అంతేనండి. ఎందుకంటే ఒకదాన్నే కదా. సో ఇవాళ తమిళం అయితే రావట్లేదు, అందుకోసమని నేను ఒకదాన్నే చేస్తున్నాను. సో వీడియో తీసుకొని చేయాలి కదా. ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఎక్కువ వేసుకోండి కొంచెము, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేసుకుంటే చిత్రాన్నం అనేది బాగుంటుంది. కొంచెం మరి ఎక్కువ కాదండి. ఒకరే ఉంటే చాలా కష్టం అండి. ఆ పొట్టిదాన్ని పట్టుకొని ఈ వంట చేసుకొని స్వీట్ చేసి బాగా వద్దుకో. ఆయనేమో నైట్ షిఫ్ట్, పాపం పడుకున్నారు. సరే అండి, ఫస్ట్ అయితే ఆయనకు ఇప్పుడు గ్రౌండ్ నట్ శనగిత్తనాలు అయితే వేస్తున్నాను. శనగిత్తనాలు బాగా కొంచెం చిక్కటంటనే మనము ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసేద్దాము. మెయిన్ ఉగాది అంటేనే మామిడికాయ పచ్చడి, మామిడికాయ చట్నీ, తర్వాత మామిడికాయ చిత్రాన్నం. ఫుల్ మామిడికాయ అండి, ఇంట్లో మామిడికాయ పప్పు ఫుల్ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి దొరికింది. అవ్వ చెప్పిందండి కొత్తిమీర, కరివేపాకు లాస్ట్ లో వేయాలంట, గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ లో వేస్తే నల్లగా అయిపోతుందంట, తమిళ చెప్పింది. ఫాలో చేయాలండి. ఇప్పుడైతే శనగలు చిట్పెట్టన్నాయి, సాస్లు వేసేస్తున్నాను. సో ఇప్పుడు మిర్చి. కొంచెం భయం అండి, వీటిని వేసినప్పుడు ఎగురుతుంది కదా. ఆల్రెడీ 2-3 సార్లు ఎగిరించుకున్నాను. ఇందులో పెట్టేద్దామంట. ఇప్పుడు ఆనియన్ వేసేస్తున్నాను. ఇది అంతే, ఆనియన్ కూడా కొంచెం ఎక్కువ వేస్తే ఇంకా రైస్ లో తినేటప్పుడు చాలా బాగుంటది. ఉగాదికి ఏమేమి స్పెషల్ చేసినారండి? ఒబ్బటి చేస్తారు, కానీ అవ్వ నిన్ననే వచ్చేసి తమిళవ్వ నాకు స్వీట్ అయితే రెడీ చేసి పోయింది. అందుకని ఇవాళ స్వీట్ అంతా పంచాయతీ ఏం పెట్టుకోకుండా బెల్లమన్నం స్వీట్ పొంగల్ చేశాను. సో మామిడికాయ చిత్రాన్నము, అన్నం, పప్పు, అప్పడాలు, అంతేనండి. ఎక్కువ ఏం పెట్టలేదు, పాప ఉంది కదా. సో ఇంత మటుకు చాలు. ఇప్పుడైతే పప్పు రెడీ చేసుకోవాలి. ఇది అయిపోతానే తీసేసి వీడియో పప్పు రెడీ చేసేసి పూజ చేయాలండి. స్వీట్ పొంగల్ అయితే బాగా రెడీ అయిపోయింది, సూపర్. ఎంతమంది మామిడికాయ చట్నీ, మామిడికాయ చిత్రాన్నం, మామిడికాయ పప్పు ఇలా ఎంతమందికి చాలా ఇష్టం అండి? కామెంట్ చేయండి. కొంచెం మామిడికాయ అయితే ఇంకా ఏమేమి వెరైటీలు ఉన్నాయి, స్వీట్ కూడా ఉంది, అన్ని చూపిస్తాను వీడియోలో. మీరు కమెంట్ చేస్తే మేము వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. కామెంట్ చేయకపోతే ఏమో ఇంట్రెస్ట్ ఉంటుందండి. అయ్యో వీళ్ళు ఎవరో వీడియో సరిగ్గా చూడట్లేదు అనేసి. అది మా పొట్టేది వచ్చింది. ఏమ్మా, ఒక నిమిషం అండి బాబోయ్. ఆనియన్ అయితే వేగిపోయింది అనమాట.
సో ఇప్పుడు మనము తెల్లవాయ, ఎందుకంటే ఫస్ట్లోనే వేసేస్తే వెల్లుల్లి బ్లాక్ అయిపోతుంది కదండి, అది కొంచెం వేరే టేస్ట్ వస్తుంది. సో ఇది వేగాక కొంచెం తెల్లవాయ వేస్తే చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేగగానే మనము తురుముకున్నాం కదండి, ఇదిగోండి మామిడికాయ తురుము, కొత్తిమీర రెండు మిక్స్ చేసేసి ఇది ఇందులోకి వేసేస్తున్నాం. సూపర్. అవ్వ నిన్న స్వీట్ అయితే చేసి ఇచ్చింది అన్నాను కదండి, ఇంకా మీరు కమెంట్ చేస్తే అవ్వకు కూడా పాపము, అవ్వ తమిళ్లో చాలా వెరైటీలు చేస్తుంది, ఏమంటే కొంచెం అర్థం చేసుకునే కష్టం అండి. నేనైతే పక్క తమిళ్ నేర్చుకోవాల్సి వస్తుంది మా అవ్వ కోసము. ఎలా ఉందండి తమిళ అవ్వ తెలుగు పిల్ల, బాగుందా? ఇప్పుడైతే నేను సాల్ట్ వేస్తున్నాను, సరిపడినంత వేసుకోండి మీకు, ఎందుకంటే కొంతమంది రైస్లోనే వేసేస్తారు కదా, అందుకని తక్కువ వేసుకోండి, లేదంటే ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇది పసుపు చూసారు కదండి, ఇంతే సింపుల్. ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు, అంతే. ఇది బాగా కొంచెము మూత పెట్టేసి ఆయిల్లో ఫుల్ మగ్గిపోతే బాగా టేస్ట్ వస్తుంది. అదొక్కటేనండి, నేనే చూపిస్తున్నానండి వీడియో దగ్గరికి వచ్చి, ఇలా ఫుల్, ఎందుకంటే మీకు చూపిలేదు అనుకుంటారు కదా, ఓకేనా? ఇలా చేసేసి మూత పెట్టేయడం, అంతేనండి. ఇది అయిపోయింది. ఇంకా రైస్లోకి కలిపి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఇది కొంచెం మగ్గాలన్నమాట. సో ఇలా ప్లేట్ పెట్టేసాను, ఇప్పుడు అయిపోయింది. సో చూసారుగా, చిత్రాన్నం అయితే గుజ్జు రెడీ అయిపోయింది. మామిడికాయ చిత్రాన్నం అయితే కలిపేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకొని తింటే మామిడికాయ చిత్రాన్నము. కొంతమందికి తెలియని వాళ్ళకి అయితే ఈ వీడియో చూసి తెలుసుకోండి, తెలిసిన వాళ్ళైతే నాకన్నా ఇంకా బాగా చేసే వాళ్ళు ఉన్నారు. సో నాకు తెలిసిండే విధంగా ఇలా అయితే వీడియో చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది మామిడికాయ చిత్రాన్నం. ఇది ఉగాది స్పెషల్గా చేశానండి. అలాగే ఇప్పుడైతే దేవుడు పూజ చూపిస్తాను. ఇదేనండి పూజకి అప్పుడు గది లేదు, ఇలా చేశానని చెప్పాను ఫస్ట్ వీడియోలో, అందుకే ఇప్పుడైతే చూపిద్దాం అనుకుంటున్నా. ఇది స్టిక్ అండి, ఒక చిన్న స్టిక్ తీసుకొని దానికి వాల్ పేపర్ అయితే ఇలా చెక్కకంతా అప్లై చేసేసి అరేంజ్ చేసేసి పెట్టేశాను. సో వాటర్ వేసిన నూనె పన్న ఏం కాదండి, బాగుంటుంది. మా కన్నయ్య, ఇప్పుడు కన్నయ్యకి అయితే బొట్టు పెట్టేసి రెడీ చేయాలి. మా బుజ్జిది అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు శ్యామమ్మ తర్వాత ఇప్పుడు బొట్లు పెట్టేసి పూజ గది ఎంత రెడీ చేసేసి టెంకాయ కొట్టేసి, ఒక్కదాన్నే కదండి ఎంత పని అని చేసుకోవాలి, తప్పదు. నాలాగా ఒక్కరే ఉండేవాళ్ళు ఎంతమంది ఇలా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి కమెంట్ చేయండి అబ్బా. నిజంగా ఆడవాళ్ళు గ్రేట్ అండి, ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటూ భర్తని చూసుకోవాలి, అత్తమామల్ని అందరినీ చూసుకొని ఇంట్లో పని చేసుకొని పొద్దున్నే లేచి ఇవన్నీ పనులు రెడీ చేసి టెంకాయ కొట్టేసి పూజ చేసి అన్నీ పెట్టేయాలి, తప్పదు ఆడవాళ్ళకి. ఇదిగోండి మా కన్నయ్య అయితే రెడీ అయిపోయినాడు ఎంచక్క. ఇప్పుడు పూజకి అయితే రెడీ చేసేసాము. ఇదిగోండి బాగా అలంకరణ చేసేసాను. ఇక్కడ పూలు వచ్చి 1/4 కేజీ 100 రూపాయలు, చూసారు కదండి, ఒక వీడియో పెడతాను. ఆల్రెడీ ఫెస్టివల్ ముందు రోజు అయితే మార్కెట్కి వెళ్ళాను, 1/4 కిలో 80 రూపీస్ 90 రూపీస్, ఇంకొక చోట 100, ఇంకో చోట 60, ఇలా ఉంది మార్కెట్లో. సో పూలు తక్కువ తెచ్చాను అనేసి అక్కడ ఒకటి పెట్టాను. ఇట్లయితే మామిడాకులు అన్ని సైడ్లో పెట్టడానికి ప్లేస్ లేక తాడుకైతే డెకరేషన్ చేస్తున్నాను. ఎంతమంది మా ఉగాది పండుగ రోజు పొద్దున్నే లేచి ఇలా పూజ చేస్తారు చెప్పండి? ఇప్పుడున్న కాలంలో చాలా మంది పొద్దున్నే ఎవరు లేచే వాళ్ళు లేరు, అందరూ 6 గంటలకు లేచి ఇలా అయితే పూజలను రెడీ చేసుకుంటున్నారు. నేనైతే ఇప్పుడు 7:30కి లేచామండి, ఎందుకంటే నైట్ 1 గంట అయింది, ఇల్లంతా క్లీన్ చేసుకొని పాపను పట్టుకొని, అందుకే పొద్దున్నే చెక్కలు కొంచెం లేట్గా లేచాము. అప్పుడైతే అదే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నాన్న 4కి లేపి
పూజ రెడీ చేయండి, ముగ్గులు వేయండి, అది ఇది అని చెప్తారు. సిటీలో చూసారా ఎలా ఉంటుందో, లేట్గా లేవాలి, పూజకి అన్ని రెడీ చేసుకోవాలి, తప్పదు. ఈ ఉగాదికి అయితే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళలేదు, ఇక్కడే ఉండి జరుపుకుంటున్నాను అనమాట. మా తమిళ్ వాళ్ళది ఉగాది వేరే అండి, నెక్స్ట్ వీక్ అనమాట అని చెప్పాను. అంటే నెక్స్ట్ వీక్ అంటే ఈ రోజే అనమాట. ఈ వీడియో తీసేటప్పుడు నెక్స్ట్ వీక్ అని చెప్పాను అనమాట. సో ఇవాళ ఉగాది శుభాకాంక్షలు తమిళ్ వాళ్ళందరికీ. అలాగే నేను ఇప్పుడైతే మామిడి తోరణం అయితే కట్టేస్తున్నాను, ఎందుకంటే ఒకదాన్నే కదా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అందుకని నేనే మామిడి తోరణం కూడా రెడీ చేసేస్తాను. ఇక్కడ మామిడి ఆకులు 20 రూపాయలు, ఆ చిన్న మామిడి తోరణం కట్టాను కదండి, అది రోజు 20 రూపాయలు. అలాగే వేప పూత మనకి ఊర్లో ఫ్రీగా దొరికేది, ఇక్కడ 20 రూపాయలు అంట. ఏందో కాలం, రాను రాను అన్ని కొనుక్కోవాల్సి వస్తుందండో. వేప పూత కూడా ఇప్పుడు కొనాల్సి వస్తుంది. ఇప్పుడైతే పూజకి అన్ని రెడీ చేసేసాము, దీపం పెట్టేసి దేవుణ్ణి అయితే మొక్కుకుందాం. చూసారుగా, పూజ అయితే ముగిసింది. మా పాప నేను అయితే దేవుణ్ణి మొక్కుకుంటున్నాము. అందరూ చల్లగా ఉండాలి, చాలా బాగుండాలి. కొత్త సంవత్సరం అందరికీ పులుపు, తీపి, కారం, ఈ ఉగాది పచ్చడి ఎలానో అలానే ప్రతి ఒక్కరి లైఫ్ ఉంటుంది. కానీ అలా కాకుండా అందరి లైఫ్లోనూ సంతోషాన్ని ఇవ్వమని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటూ మొక్కుకుంటున్నామండి. మీరందరూ చల్లగా ఉండాలి. చూడు మా శ్యామ కూడా మొక్కుకుంది. చూసారుగా మా కృష్ణయ్య, నా పూజ గది అలాగే ఇలా డెకరేషన్ చేసుకున్నాను, చూసారు కదండి. అందుకు మీరు చూసి మా కన్నయ్యకి, నాకు, మా పాపకి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్ ఇవ్వండి.